తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ వ్యవహారం మొత్తాన్ని? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఈ నెయ్యి వివాదం అంటే 2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు శాసనసభ పక్ష సమావేశంలో ప్రకటించింది మొదలు. అంటే ఏంటి, కొవ్వు కలిసింది అనేది ఆయనకి ఎన్డీడీబీ, బేస్డ్ ఆన్ దట్ ఎన్డీడీబీ రిపోర్ట్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త అధ్యక్షుడు కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని, ఇది ప్రధానంగా మనం మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది, శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటే అది చాలా ఇబ్బందికరమైంది కాబట్టి మీరు ఎక్కువగా దీని గురించి మాట్లాడద్దని చెప్పేసి ఒక సూచన కూడా చేసింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా చేసి మేమే పర్యవేక్షిస్తామని చెప్పేసి 5 మెన్ కమిటీని వేసిన పరిస్థితి. ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు, ఇంకా డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వస్తే, సుప్రీంకోర్టు ఏదైతే ఏర్పాటు చేసిన సిట్ ఉందో, ఇటీవల కాలంలో సిబిఐ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, వాళ్ళు దర్యాప్తు ఏమేం చేయాలో అనేది ప్రతిసారి సుప్రీంకోర్టు ముందుకెళ్తున్నారండి. సిబిఐ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ మనకి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి. అట్లాంటి సంస్థ మేమేం చేయాలి, ఇప్పుడు ఒక నేరం జరిగింది అని అప్పచెప్పినప్పుడు ఆ నేరం ఎలా, నేరం వెనక ఎవరున్నారు, దాని పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది, అది ఒకవేళ కల్తీ లాంటివి జరిగితే దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ దర్యాప్తు సంస్థలో భాగమై ఉన్నాయి. ఇదంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను అంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను. వివేకానంద రెడ్డి గారి కేసు చూడండి, ప్రతిసారి వెళ్ళి సునీత గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం, దాని వెనకాల ఎవరున్నారు, ఫోన్లు ఎవరున్నారు, మాట్లాడుతూ చెప్తారు. ఇక్కడ కూడా ఇక్కడ ఒక కల్తీ జరిగింది, లేకపోతే నెయ్యి వాడలేదు, అదంతా కూడా కుంభకోణం కూడా చోటు చేసుకుంది, కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యాయని మొత్తం అప్పచెపితే, అదేదో కొంతవటికే ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతూ, లేకపోతే ప్రభుత్వానికి లెటర్లు రాసుకుంటూ, లేకపోతే సుప్రీంకోర్టుకి పార్షియల్గా నివేదికలు ఇవ్వటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు సిబిఐ లాంటి సంస్థ? ఇప్పుడు ఇక్కడ ఒక బోలే బాబా డైరీకి సంబంధించి ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే 2019 ఏప్రిల్ 35 కమిటీ ఏర్పాటైంది తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున. ఆ కమిటీ ఏంటంటే, కల్తీ జరగకుండా ఒక నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాలంటే ఏమేం చేయాలి అనేది ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు.